ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో అనేక దేశాలు భారత్కు సపోర్ట్ చేశాయి. ఈ నేపథ్యంలోనే భారత్ సపోర్ట్ చేసినటువంటి కొన్ని దేశాలు పాకిస్తాన్ వంచన చేరాయి. దానిలో ముఖ్యంగా మనం చెప్పుకోదగినటువంటి దేశాలు బంగ్లాదేశ్తో పాటు తుర్కీయే, ఈరోజు టర్కీ. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ పబ్లిక్గా ప్రకటించేశారు, ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. మంచైనా చెడైనా పాకిస్తాన్ వెంటే ఉంటామంట. అయితే 2023లో భూకంపం వచ్చినప్పుడు టర్కీలో ఆపరేషన్ దోస్త్ పేరుతో టర్కీకి భారత్ చేసిన సహాయాన్ని మరిచి ఈరోజు భారత్ శత్రు దేశం పాకిస్తాన్కి మిత్ర దేశంగా మారింది టర్కీ. దీని గురించి విశ్లేషణ తీసుకుందాం. మనతో పాటు రిటైర్డ్ కల్నల్ విజయశంకర్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఎలా చూడాలి సార్ టర్కీ స్టాండ్ని? పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్న టర్కీ స్టాండ్ని ఎలా చూడాలి? భారత్ తీసుకుంటున్న చర్యలు ఏంటి? ఇప్పటికే పండ్ల వ్యాపారం నుంచి ప్రయాణికుల పర్యాటకం దాకా కూడా అన్నీ నిలిపివేయడం జరిగింది. టర్కీకి కొంత ఎదురుదెబ్బ జరుగుతుంది. ఎలా చూడాలి సార్? ఇప్పుడు టర్కీ పారంపరంగా అంటే ఎప్పటి నుంచో చూస్తున్నా కూడా అది పాకిస్తాన్ వైపు ఎక్కువ మొగ్గు చూపిస్తుంది. వాళ్ళకి అది ఆ రిలీజియస్ గాడ్, అది ఏంటంటే వాళ్ళ మతం వీళ్ళ మతం వాళ్ళ మతం ఒకటే కాబట్టి జనరల్ గా వాళ్ళు వాళ్ళనే సపోర్ట్ చేస్తారు. అది కాకుండా మనం 1948 నుంచి మనం ఏం చేసామంటే అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతోటి మనం మంచి సంబంధాలు నెలకొల్పే ప్రయత్నంలో టర్కీతో కూడా మనం సంబంధాలు నెలకొల్పాలని అనుకున్నాం. వాళ్ళకి కావాల్సినప్పుడల్లా మనం సాయం చేసాం. మనం వాళ్ళ శాటిలైట్లను కూడా మనం గగనంలోకి లాంచ్ చేయడం జరిగింది. మనం భూకంపం వచ్చినప్పుడు వాళ్ళకి సాయం చేసాము. వాళ్ళకి వ్యాపారము, వైద్య సహకారాలు అన్నిటిలోనూ సాయం చేసాం. అన్ని రకాలుగా సాయం చేస్తున్నాం. ఎందుకంటే ఇందులో మనం ఏమనుకున్నాం అంటే ఇప్పుడు మనం పర్మనెంట్ సీట్ UN లో ఐక్యరాజ్య సమితిలో పర్మనెంట్ సీటు కావాలనుకున్నప్పుడు ఎర్డోగన్ ఒకసారి 2022లోనే ఆయన ఏం చెప్పాడంటే ఇండియా కనుక పర్మనెంట్ సీట్ కనుక అప్లై చేస్తే లేదా వాళ్ళ సభ్యత్వాన్ని మేము ఒప్పుకుంటాము, మాకు కావాలి, మద్దతు ఇస్తాం మేము అని చెప్పాడు. సో వాళ్ళు ఇదే పంధాలో మనకు మద్దతు ఇస్తే మనకి సెక్యూరిటీ పర్మనెంట్ సీట్ వస్తుందని ఒక నమ్మకం, అందుకని చేశారు. రెండు, ఇప్పుడు వాళ్ళు ఎంత మనం వాళ్ళకి సాయం చేసినా వాళ్ళు ప్రస్తుతానికి అయితే పాకిస్తాన్కే సాయం చేశారు. ఇప్పుడు వాళ్ళ విమానాలు, వాళ్ళ డ్రోన్లు అన్ని పాకిస్తాన్కే వస్తున్నాయి, మనం చూస్తున్నాం. అది ఇది మనల్ని దెబ్బ కొడుతుంది అన్న దానికన్నా వాళ్ళకి వీళ్ళు సహాయం చేస్తున్నారు అన్నదే మనకు ఎక్కువ బాధ కలిగించింది. ఎందుకంటే మనం టర్కీ అడగకుండానే మనం అన్ని సహాయాలు చేస్తున్నాం వాళ్ళకి. కాబట్టి దీన్ని మన వాళ్ళు ఎట్లా ఆలోచించారంటే, సరే మీరు అట్లా చేస్తున్నారు కదా, కాబట్టి మేము కూడా మా తరపు నుంచి మా ప్రయత్నాలు మేము చేస్తాం, మేము తగ్గించుకుంటాం మీకు సపోర్ట్ చేయడం. ఆ సపోర్ట్ చేయడం తగ్గించుకోవడంలోనే వాళ్ళ ఛానల్స్ అన్ని ఆపేసాం. వాళ్ళ వైమానిక వ్యాపారం ఏదైతే ఉందో, అంటే వాళ్ళ ఫ్లైట్స్ ని మనం బాయ్కాట్ టర్కీ అని వాళ్ళ ఫ్లైట్ సబ్స్క్రిప్షన్ కూడా మానేయమని మన ప్రజలకందరికీ రకరకాల వాట్సాప్ మెసేజ్లు, సోషల్ మీడియాలో ఎక్కువగా ఇవి జరుగుతున్నాయి. విద్య 50% పర్యాటకులు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు టర్కీకి ఈరోజు. కరెక్ట్. సో ఇప్పుడు అక్కడ మనం ఎక్కువగా బాలీవుడ్ మూవీస్ లేదంటే టాలీవుడ్ మూవీస్ కూడా ఎక్కువగా తీసేవాళ్ళు, ఇప్పుడు అవన్నీ ఆపేశారు. సో ఇట్లా చూస్తే మనకి వ్యాపార పరంగా వాళ్ళని ఎక్కువ కొడతాం. రెండు రకాల యుద్ధాలండి. ఒకటి వ్యాపార పరంగా యుద్ధం జరుగుతుంది, రెండు నిజంగా యుద్ధం జరుగుతుంది ఆయుధాలతో. ఆయుధాలతో వాళ్ళతో యుద్ధం చేయాల్సిన అవసరం మనకు లేదు. వ్యాపార పరంగా వాళ్ళకి గట్టి దెబ్బ ఇది. భారతదేశాన్ని వాళ్ళు పోగొట్టుకోవడం అనేది చాలా గట్టి దెబ్బ. పాకిస్తాన్ లో వాళ్ళకి ఏం వ్యాపారం రాదు. పాకిస్తాన్ మతపరంగా వాళ్ళకి అనుయాయి కావచ్చు, కానీ వాళ్ళు వ్యాపార పరంగా వాళ్ళకి ఏం వ్యాపారాలు ఇవ్వలేదు వాళ్ళు. సార్ ఇక్కడ అంటే ఈరోజు బాయ్కాట్ టర్కీ, బాయ్కాట్ ఇస్తాంబుల్, బాయ్కాట్ అజర్బైజాన్ అని చెప్పేసి భారతదేశంలో సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ నడుస్తూ ఉంది. ఇటు టాలీవుడ్ చూసినా బాలీవుడ్ చూసినా వీళ్ళు వెళ్ళి ఇస్తాంబుల్కి వెళ్ళి షూటింగ్స్ చేస్తూ ఉంటారు. ఇలాంటి టైంలో పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది ఆ దేశం. మరి ఇప్పుడు భారతదేశంలో నడుస్తున్న ఈ బాయ్కాట్ని ఎలా చూడాలి? ఇంకా పర్యాటకులు ఒకవేళ టర్కీ వెళ్తే వారికి ఏమైనా అంటే ప్రాణభయం ఉండొచ్చా? అట్లాంటి ఏమైనా ఆలోచనలు పెట్టుకునే అవకాశం ఉందా భారతీయుల తరపు నుంచి? సామాన్యంగా ఇప్పటికే 60-70% మన భారతీయులు బ్యాన్ టర్కీ అనే బాయ్కాట్ టర్కీ అనే నడుస్తున్నారు. ఎక్కువగా వెళ్ళకపోవచ్చు కూడా. రెండు, అక్కడ ప్రాణ నష్టం జరుగుతుందా అని మనం చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు అక్కడ
అక్కడికి వెళ్ళకూడదు అని మన దేశం ఏమి అడ్వైజరీలు లేదంటే హెచ్చరికలు ఏం జారీ చేయలేదు. అవును. కాబట్టి అది మనకు పర్యాటక దేశం. ఎవడైనా వెళ్ళాలనుకుంటే మనం కాదని చెప్పలేం. వాడి పాటికి వాడు వెళ్తారు. వాళ్ళ ఉమ్, ఇంకా వాళ్ళ సేఫ్టీ అంటే వాళ్ళ రక్షణ, వాళ్ళ స్వయం రక్షణ అదంతా వాళ్ళ మీద ఉంటది. ఉమ్, కానీ జనరల్ గా మన మన భారతదేశంలో ఇప్పుడు ఏంటంటే ఒక రకమైన అవగాహన పెరిగింది. ఉమ్, మన దేశానికి వాళ్ళు మంచి వాళ్ళు కారు. వాళ్ళు మన దేశానికి సహాయ సహకారాలు అందించట్లేదు అని ప్రతి భారతీయుడిలో ఒక చేతనత్వం వచ్చింది కాబట్టి ఈ బాయ్కాట్ టర్కీ అనేది ఇంత ఎఫెక్టివ్ గా నడుస్తుంది. ఇంత గట్టిగా నడుస్తుంది. ఉమ్. సార్, ఈరోజు బలూచిస్తాన్ కూడా సొంత దేశంగా ప్రకటించుకోవడం జరిగింది, స్వతంత్రం ప్రకటించుకోవడం జరిగింది. సపరేట్ పార్లమెంటు, జాతీయ చిహ్నాలు, జాతీయ పతాకాలు ఈరోజు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బలూచిస్తాన్ సపరేషన్ ఏ విధంగా చూడొచ్చు? అంటే అప్పట్లో బంగ్లాదేశ్కి సపోర్ట్ ఇస్తే బంగ్లాదేశ్ ఈరోజు భారతదేశానికి వెన్నుపోటు పొడిచి పాకిస్తాన్ పంచన చేరింది. మళ్ళీ ఈరోజు బలూచిస్తాన్ కూడా భారత సహాయం కోరుతుంది. మరి భారత్ ముందడుగు వేస్తుందా బలూచిస్తాన్కు సహాయం చేయడంలో? ఎప్పటి నుంచో అడుగుతుంది, బట్ భారత్ మాత్రం దాని మీద ఎటువంటి స్పందన లేదు. ఈరోజు బలూచిస్తాన్ సపరేషన్ ఏ విధంగా చూడొచ్చు సార్? ఇప్పటికి కూడా మన వాళ్ళు ఏ స్పందన ఇవ్వకుండా ఉంటారని నేను అనుకుంటున్నాను అండి. ఎందుకంటే అది పాకిస్తాన్ ఇంటర్నల్ సమస్య. ఇప్పుడు మన దగ్గర ఉన్న వాటినన్నింటినీ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ గురించి మనం ఎట్లా చెప్తాం, మన ఇంటర్నల్ సమస్య, మిగతా అరుణాచల్ ప్రదేశ్ మన ఇంటర్నల్ సమస్య, సిక్కిం మన ఇంటర్నల్ సమస్య అని మనం ఎట్లా చెప్పుకుంటాం, బలూచిస్తాన్ కూడా వాళ్ళ ఇంటర్నల్ సమస్య. అందుకే భారతదేశం ముందుకొచ్చి ఏ రకమైన వ్యాఖ్యలు అట్లాంటివి ఏం చేయలేదు ఇంతకు ముందు కూడా. ఇప్పుడు కూడా అట్లాగే ఉంటారు, జాగ్రత్తగా ఉంటారు. మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు మన ఆలోచన విధానంలో ఒక సరికొత్త ఒరవడి ఉంది. అంటే ఎక్కువగా మాట్లాడకుండా గుంభనంగా మన దగ్గర మనమే ఆలోచనలు చేసి ఏ రోజు అవసరం అవుతుందో ఆ రోజు మాత్రమే చెప్పేట్టుగా మన నాయకులందరూ తయారవుతున్నారు. కాబట్టి నాకు తెలిసి అంత త్వరగా ఏం వ్యాఖ్యలు రావు. పాజిటివ్ గా ఉంటుంది. ఒకవేళ గనక వాళ్ళు నిజంగానే అట్లా వచ్చి ఒకవేళ ప్రపంచం అంతా వాళ్ళ వైపు చూస్తున్నప్పుడు బలూచిస్తాన్ని గుర్తించే దేశాల్లో మన వాళ్ళు కూడా ముందస్తులోనే ఉంటారని చెప్పుకోవచ్చు. సో ఫైనల్గా భారత్కి సపోర్ట్ ఇవ్వకుండా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్న కొన్ని దేశాల విషయంలో ఇక మీదట అంటే ఫ్యూచర్లో భారత్ దౌత్య సంబంధాలు కావచ్చు, లేదంటే ఆర్థిక లావాదేవీలు కావచ్చు, ఏదైనా ఈ వ్యవహారాల్లో భారత్ స్టాండ్ ఏ విధంగా ఉంటే బెటర్ అంటారు ఒక మాటలో? దౌత్య సంబంధాలు ఇవన్నీ మామూలుగా జరుగుతాయి, కానీ కొంచెం జాగ్రత్తలు ఎక్కువగా వహిస్తారు ఇప్పటి నుంచి. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు. ఒకటి, దౌత్య వ్యవహారాలు ఎందుకు జరుగుతాయంటే వాళ్ళని మన వైపు తిప్పుకోవడానికి. రెండు, జాగ్రత్తగా ఎందుకుంటారంటే వీళ్ళు ఏ రోజైనా వేరే వైపు వెళ్ళిపోతారని ఒక రకమైన నమ్మకం ఇప్పుడు వచ్చేసింది. ఎందుకంటే మనం చూస్తున్నాం కాబట్టి జాగ్రత్త వహిస్తారు. అట్లానే ముందుకెళ్తారు. దిస్ ఇస్ కాల్డ్ క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ లాగా ఉంటుంది అన్నమాట. వాళ్ళతో ఉన్నట్టుగానే ఉంటారు, కానీ మన జాగ్రత్తలు కూడా మనం ఉంటారు అనిపిస్తుంది. ఓకే. ఆపరేషన్ సింధూర్ విల్ బి కంటిన్యూడ్ అని చెప్తున్నారు. ఇప్పటికే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో వేట కొనసాగుతుందని చేస్తున్నారు. కానీ భారతదేశం తరపు నుంచి పహల్గాంలో దాడి చేసిన ఆ 5 ఉగ్రవాదుల గురించి మాత్రం ఎటువంటి ఒక వార్త కూడా బయటికి రావట్లేదు. ఈ దేశంలో భారతదేశం మీద కొంత ఒత్తిడి ఉందనుకోవచ్చు, అంటే భారతీయుల దగ్గర నుంచి. అది మన బేసిక్ గా భారత్ సైన్యం చేస్తుంది అదే. అందుకనే ఇప్పుడు మీరు చూస్తారు, త్రాల్లో 3 చంపేశారు, షూపియాలో 3 చంపేశారు. వెతుకుతున్నారు. వాళ్ళకి తెలుసు భారత సైన్యానికి కూడా ఇది వాళ్ళ మీద ఒక బాధ్యత. ఈ 5 ఎలాగైనా పట్టుకోవాలి. అందులో 2 పక్కా తెలిసిన విషయం ఏంటంటే అందులో 2 డెఫినెట్ గా వాళ్ళు పాకిస్తాన్ సైన్యానికి చెందిన వాళ్ళు. వాళ్ళ సైన్యాధికారులు, సైన్యంలో పనిచేసే వాళ్ళు ఏదో. వాళ్ళని పట్టుకోవాలంటే మనం నిజంగా యుద్ధం చేసి పట్టుకోవాలి. మిగతా 3 మాత్రం టెర్రరిస్టులని మాకు తెలుసు. కానీ వీళ్ళ గురించి గాలింపులు జరుగుతున్నాయి. వీళ్ళని పట్టుకుంటారు, తప్పకుండా పట్టుకుంటారు. అందులో ఎటువంటి సందేహం లేదు. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.